అండి అక్కడ దూరంగా ట్రాలీ కనపడుతుంది కదా రోడ్డు కట్టంగా. ఇది ఎలా జరిగిందో ఏంటో తెలీదు. మరి మనోడు నిద్రపోయి వెళ్ళిపోయాడో ఏంటో తెలీదు. నైటు అన్లోడ్ చేసి వెళ్తుంటే ఇదిగోండి ఇక్కడ ఇలా అయిపోయి కనపడింది ట్రాలీ. ఆ యాక్సిడెంట్ వచ్చి ఏలూరు బైపాస్లో రామచంద్ర కాలేజీ దగ్గర జరిగిందండి. మేము ఇటు నుంచి అన్లోడ్కి వెళ్ళేటప్పుడు ఇలా జరగలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఇలా సడన్గా యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. వేరే బండిని గుద్దడం కానీ బ్యాక్ సైడ్ నుంచి లేదు. దీనికి ఆపోజిట్ మనకి యాక్సిడెంట్ అయిన బండికి ఆపోజిట్ వేరే బండి వచ్చి గుద్దినట్టుగా కూడా లేదు. మనోడి నిద్రమత్తుతో డివైడర్ ఎక్కించి ఆ బోర్డులకి రోడ్డు మీద ఉంటాయి కదండి బోర్డులు, ఆ బోర్డులు తగిలినట్టుగా ఉంది. క్యాబిన్ అయితే బాగా డ్యామేజ్ అయింది. మనోడు కూడా ఎంతో కొంత దెబ్బలు తగిలే ఉంటాయి. మనోడు నిద్రమత్తు వల్ల అలా జరిగిందని నాకు అనిపిస్తుంది. నాకు చెప్పాలనిపిస్తే చెప్తున్నానన్న, నిద్ర వచ్చినప్పుడు బండి ఆపుకొని మొహం కడుక్కొని కూర్చుని మంచినీళ్ళు తాగి రిలీఫ్ అయిన తర్వాత బయలుదేరండి. లేదు అర్జెంట్ కాదు, మనం పడుకోవచ్చు, మనకు టైం ఉందనుకుంటే 2-3 గంటలు పడుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే అంతకే మనకి నిద్రమత్తు వదలకపోతే 2-3 గంటలు పడుకున్నా దగ్గరలో ఏదైనా టీ హోటల్ ఉంటే టీ తాగి వెళ్ళండి అన్న. ఇలాంటి ప్రమాదాలు అన్నవే జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. దయచేసి అదే మొండి పట్టుదలతో ఉనికిపాట్లు పడుకుంటా వెళ్ళకండి అన్న. ఇలాంటి ప్రమాదాలు అన్నవి ఎక్కువ శాతం నిద్రమత్తు వల్లనే జరుగుతుంది. ఈ నిద్రమత్తు అన్నది ఇలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా తరపున నేను చెప్పేది ఒకటే, నిద్ర వస్తే మనకు టైం ఉందనుకోండి ఆపుకొని ఒక 2-3 గంటలు పడుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా రాంగ్ ఉంటే క్షమించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.